అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. మంత్రులతోని కేబినెట్ మీటింగ్ పెట్టిండు సీఎం సారు. చాలా మంచిగా అరుచుకున్నాడట తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తీరు. రెండు రాష్ట్రాలలో చర్చ నడుస్తుంది తిరుపతి లడ్డు మీద. కొవ్వు గలుపుడు అంటేనే భక్తులకు కలుగుతుంది బాధ. దేవుని పేరుతోనే రాజకీయం చేస్తున్నాడట చంద్రాలు. సీఎం డైవర్షన్ పాలిటిక్స్ నడిపిస్తున్నాడు అన్నాడు జగనాలు. కేసు టేకప్ చేసిన పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టి దాసుకున్న జానీ మాస్టర్ను పట్టుకున్నారు పట్టుబట్టి. అక్రమాస్తులు గూలుస్తుంటే వెరుగుతున్నాయి అభినందనలు. హైడ్రాల సర్కారు తెచ్చిందట కొత్త నియమ నిబంధనలు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ సారు మంత్రులందరినీ పిలుచుకొని కేబినెట్ మీటింగ్ పెట్టిడట. ఎన్నికల ముంగట ప్రచారంలో ఆ వడ్లకు 500 బోనస్ ఇస్తామంటిమి, రైతు భరోసా పథకాన్ని కూడా అమలు చేద్దామని అంటిమి, ఇప్పటికి కూడా చేయకపోతిమి అని అన్ని ముచ్చట్లు మాట్లాడిండా. ఇంకేమన్నా అరుచుకున్నాడా? అన్ని తెలుసుకుందాం పారి. షెయి సర్కారు తెలంగాణలో ఏలుబడిలకు వచ్చి 10 నెలలు గడిచిపోవటి. ఇప్పటి వరకు ఏమేం పనులు పూర్తయినాయి, ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలు కూడా 6 గ్యారెంటీలను అమలు చేస్తున్నామని మనం చెప్తుంటే ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నదన్నట్టు ప్రజలు అంటుర్రు. అట్లనే రైతులకు రంది లేకుండా ఒక్కపారే 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్తున్నా గానీ కొంతమందికి కానే కాలేదా అనబట్టిరి. ఎట్లా నమ్మిస్తే నమ్ముతారు. ఈ తేప సన్నబోడ్లు చేసిన రైతులకు 500 బోనస్ పైసలు కూడా ఇద్దాము, అట్లనే రైతు భరోసా కూడా ఇద్దామని. అయ్యా సీఎం సారు, ఓడెక్కేదాకా ఓడ మల్లన్న, ఓడ దిగినాక తీన్మార్ మల్లన్న అన్నట్టేమో మీరు మాట మారుస్తున్నారని కొందరు అనుకుంటుర్రు. మీరేమో అన్ని బరాబరే చేసుకుంటా పోతున్నామని అంటుర్రు. మొన్న మీ వ్యవసాయ మంత్రి తుమ్మల సారు కూడా రైతు భరోసా కౌలు రైతులకు వస్తే పట్టాదారునికి వస్తే కౌలు రైతుకు రాదు అన్నట్టు మాట్లాడిండు. మీరేమో ఒకలకు ఇచ్చి ఒకలకు ఎగబెట్టము, అందరికీ చేస్తామని అప్పట్లా అంటిరి. ఎట్లా సారు మీ ఇద్దట్లా ఎవల మాటల నిజం ఉన్నది? ఎన్నికల ముంగట ఏమన్నారు? ఏ ఓట్లు వేసినా 500 బోనస్ అంటిరి. ఇప్పుడేమో సన్నబొడ్లు అని సన్నాయి రాగాలు ఎవడితిరి. మీ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లున్నది అంటే స్వచ్ఛదాకా సోమలింగం, స్వచ్ఛనాక రామలింగం అన్నట్టే ఉన్నది. ఇప్పటి వరకు మీరు అమలు చేస్తున్నామని అంటున్న ఏ ఒక్క పథకం అందరికీ చక్కగా అందుతలేదు. ఇప్పుడు ఈ 2 పథకాలు కూడా కొందరికే ఇచ్చి అందరికీ ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటారా ఎట్లా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తిరుమల తిరుపతి ఎంకన్న లడ్డు గురించి పెద్ద ఎత్తున లడాయి నడుస్తున్నది కదా. అటు ఏపీ సీఎం చంద్రాల సారు నుంచి మొదలు పెడితే ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పెద్ద ముత్తైదువు హనుమంతు తాత దాకా అందరూ అదే ముచ్చట మీద మాట్లాడుతుర్రు. మరి ఎవరేం మాట్లాడిరు, ఏం కథ, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. పథకాల అంటే మోసం చేసిండ్రు అనుకోవచ్చు. ఇట్లా కలియుగ దేవునిగా భక్తులు కొలుసుకొని తలుసుకునే తిరుపతి ఎంకన్న గుడిలా పంకపాటి పవిత్రమైన లడ్డును అపవిత్రం చేసుడు యాదికొస్తేనే బాధ అవుతుందట. మరి ఏ గుడికి పోయినా ప్రసాదం లడ్డు ఎంత మంచిగున్నా తిరుపతి లడ్డు తిరుపతి లడ్డే అనే పేరున్న లడ్డును ఆగం చేసిండ్రంటే ఉత్తముచ్చట చెప్పుర్రి. ఇదే ముచ్చట తెలంగాణ కాంగ్రెస్ ముత్తైదువు హనుమంతు తాత చెవుల పడ్డదట. బిహెచ్ తాత కూడా ఇట్లా అనుకొచ్చిండు. దేవుని కాడ కూడా అట్లా జరగబట్టారా బాబా అనబట్టే పథకాలు అమలు చేయక పైసలు ఎన్నికేసుకున్నాడు చూసినాము, అభివృద్ధి పేరుతోని పైకంను ఆగం చేసుడు చూసినాము. కానీ ఇట్లా పవిత్రమైన దేవుని ప్రసాదంను కూడా చందన చేసుడు ఏందిరా బాబా అనుకొచ్చిండు. ఇది చిన్న ముచ్చట కాదు. ఆ లడ్డు అపవిత్రం ఎట్లయిందో సిబిఐని పిలిపించి విచారణ చేపియాలనుకొచ్చిండు. అట్లనే తిరుపతిలో ఎంకన్నకు అప్పట్లో పూజలు చేసిన ఆ గుడి మాజీ అయ్యవారు కూడా లడ్డు ముచ్చట ఎరకై ఇట్లా అనుకొచ్చిండు. మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇన్నరా ఇట్లా లడ్డులా కలిపే నెయ్యిలా జీవాల కొవ్వును కలిపిన ముచ్చట చెప్తుంటేనే నాకు ఎటెటో అనిపిస్తున్నది. అపవిత్రమైన లడ్డును ఎన్ని దినాలు స్వామివారికి వెట్టుడు అశుభము అనుకొచ్చిండు. ఇప్పటికే మాజీ సీఎం జగనాల సారు చెల్లె షర్మిలక్క కూడా సిబిఐకి ఇచ్చి విచారణ చేయాలని అంటున్నది. అట్లనే కమలం పువ్వు పార్టీ బండి సంజయ్ సారు కూడా ఇది ఉట్టిగా 4 మాటలని ఇడిచిపెట్టే ముచ్చట కాదు, లడ్డును కల్తీ నెయ్యితోని ఖరాబు చేసిన వాళ్ళను దొరకబట్టి వాళ్ళను సర్కారు లాంఛనాలతో సాగదోలాలే అనుకొచ్చిండు. చూడాలి మరి లడ్డులాడ ఇంకా ఏడికి దారి తీస్తుందో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఏపీ సీఎం చంద్రాల సారు దేవుని పేరుతోనే రాజకీయం చేస్తున్నాడట. తిరుపతి వెంకన్న స్వామి పవిత్రమైన లడ్డును పంకపార్టీ అపవిత్రం చేస్తున్నదని కావాలని కయ్యం లేపుతున్నాడట. ఈడికే ఏపీలో అంతా పరిశాన్ ఉన్నది. రాష్ట్రాన్ని చక్కదిద్దే పనిలా సారు ఉంటే కావాలని ఎందుకు కయ్యం లేపుతుండు అంటారా? ఈ ముచ్చటి నుండి మీకే తెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన మీద దృష్టి పెట్టేసరికి ఇప్పుడు తిరుమలకు వచ్చే నెయ్యి కల్తీ జరిగిందంటూ ఇంకో డైవర్షన్. ఇది నిజంగా అన్నిటికన్నా ఇంకా ఆశ్చర్యం కలిగించే పెద్ద డైవర్షన్.
జగనాల సార్ ఏమంటున్నాడు, ఎవరన్నా ధర్మం తప్పుతారా, దేవునికి చేసే ఫలారంను ఇట్లా అపవిత్రం చేస్తారా? సీఎం చంద్రాల సారు 100 రోజుల పాలనలో ఏ మెలుగా పెట్టిండో పబ్లిక్కు చెప్పాలని పంక పార్టీలు అనేసరికి ఏం చేయాలనో తెలియక ఇట్లా దేవుని పేరు చెప్పి ఆంధ్రప్రదేశ్ అసలు సమస్యలని సైడ్ చేసి ప్రజలను పక్కతోవ పట్టిస్తున్నాడట. ఆగో రిపోర్టులో వచ్చినాయి. దేవుని లడ్డును తయారు చేసే నెయ్యిల జీవాల కొవ్వు కలిసిందని ఖుద్దు సీఎం చంద్రాల సారే అంటుంటే ఇటేమో జగనాల సార్ ధర్మం తెలిసినోళ్ళు ఎవరన్నా దేవుని లడ్డును ఇట్లా ఖరాబు చేస్తారా అంటుండు. అంటే ఏమో మరి మేము పంపిన నెయ్యిలా ఎసొంటి కొవ్వు కలవలేదని ఇప్పటికే చెన్నైలో ఉండే నెయ్యి కంపెనీలు వాళ్ళు కూడా రిపోర్టులు పంపిరట. నిజంగానే ఏపీ సీఎం చంద్రాల సారు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆగం చేసేందుకు తిరుపతి లడ్డు ముచ్చట ముంగడ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడా ఎట్లా? అంటే ఏమో అందరి పొత్తుల కేసును సిబిఐకి అప్పచెప్పితే అసలు దొంగలు ఎవరనేది తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ పోలీసులు తెలివితోని తిరిగి తప్పించుకొని తిరుగుతున్న జానీ మాస్టర్ జాడాను దొరకబట్టిర్రు. సర్కార్ లాంఛనాలతో చక్కగా పోలీస్ స్టేషన్కు పట్టుకపోయిర్రు. మరి పోలీసులు కోర్టులో హాజరు పరిచిర్రా. జానీ మాస్టర్ కూడా తప్పు చేసినా అని ఒప్పుకున్నాడా? అంటే ఏమో మరి అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పరి. అగో మూతికి మాస్క్ పెట్టుకొని నెత్తికి ఎర్రటి టోపీ పెట్టుకొని కార్లా కూర్చున్నాడు చూడుండ్రి, ఆయన్నే జానీ మాస్టరు. లేడీ డాన్సర్ను పాడు చేసి ఏం తెలియని ఎడ్డోని లెక్క కూర్చున్నాడట. ఇన్ని దినాలు ఎవ్వలకు దొరకకుండా ఏడికి పోయిండు అంటారా? గోవాకు పోయి పోలీసులకు దొరకకుండా జాక్కున్నాడట. అసలే మన తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు మురక చూసి దొరకబట్టేటోళ్ళు. ఏ సందులున్నా గొంతులున్నా శివరాకరికి పాతాళంలున్నా పాగా వేసి మరీ పట్టుకుంటారా. ఇగో ఇట్లా గోవాల పట్టుకొని హైదరాబాద్కు పట్టుకొచ్చి కోర్టు ముంగట ఉంచితే న్యాయస్థానం కూడా 14 రోజులు జానీ మాస్టర్ను రిమాండ్కు పంపుడని చెప్పిందట. పోలీసుల లాంఛనాలతోని చెంచలు కూడా జైలుకు పట్టుకపోయినరు. చిన్నపిల్లప్పటి సందేశ్ ఎరబట్టి శానమాట్ల కేసు పెట్టిన బుజ్జిని ఖరాబు చేసినట్టు కూడా ఒప్పుకున్నాడట. పోక్సో కేసు పెట్టి పోబయ్య జైలు కని సాగదోలిండ్రు. ఏమో పోన్రి ఇన్ని దినాల దాకా ఆ బుజ్జి కూడా చెప్పకపోవుడు. ఇప్పుడే జానీ మాస్టర్ను జైలుకు పంపుడు వెనక మతలాబ్ ఏమై ఉంటుందో ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇన్ని దినాలు ముఖ్యమంత్రి రేవంత్ సార్ చెప్తేనే హైడ్రా పని చేస్తుండే కదా. ఇప్పటి సంది దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చిర్రట. మార్పు అంటే మామూలుగా మార్పులు రాలేవయ్యా, చాలా మార్పులు తెచ్చిర్రట. ఏమేం మార్పులు తెచ్చిర్రో ఏం కథనో అన్ని ముచ్చట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ చెప్తున్నాడు. ఇనుండ్రి. ఆ శ్రీనివాసరెడ్డి సారు అందరికి అర్థమవుతాడు చెప్పుండ్రి. హైడ్రా సబ్జెక్ట్ వచ్చి హైడ్రాకి ఒక చట్టబద్ధతని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది. అట్లానా? ఇంకేమన్నా చెప్తారా? అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రాక్ కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది. విన్నారా? అంటే గవర్నమెంట్ ఆఫీసులలో ఉద్యోగులు ఇది ఇట్లా చేయాలి అది అట్లా చేయాలని కానూన్లు ఉంటాయి కదా. అంటే గాడిద పని గాడిది గుర్రం పని గుర్రం చేసుకుంటా పోయినట్టు రెవెన్యూ ఆఫీసులో పనిచేసేటోళ్ళు రెవెన్యూ పనులు చేసుకుంటా పోయినట్టు, పోలీస్ స్టేషన్లలో చేసే పనులు పోలీసులు చేసుకుంటా పోయినట్టు, హైడ్రా పనిని కూడా హైడ్రా చేసుకుంటా పోయేటట్టు రూల్స్ తీసుకొచ్చిరట. ఎట్లనంటే పోలీస్ స్టేషన్కి పోయి బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు రాసేంత అధికారం పోలీసులకు ఉన్నట్టు, ఎంఆర్ఓ ఆఫీసులకు పోయి ఇది నా భూమి అని ఆధారాలు చూపెడితే ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వాళ్ళ పేర్ల మీదనే భూములు పట్టా చేసి ఇచ్చేంత అధికారం రెవెన్యూ ఆఫీసర్లకు ఉన్నట్టు, అట్లనే హైడ్రా ఆఫీసుకు పోయి అయ్యా గిట్ల మా ఊళ్ళో చెరువును చెరబట్టి ఒకడు అద్దులు వాతిండని ఫిర్యాదులు చేస్తే చాలు. ఏ లీడర్ చెప్పకున్నా అసలు ముచ్చట తెలుసుకొని హైడ్రా ఆఫీసర్లకే సీదా పోయి అద్దులు తీసేసేంత అధికారం వాళ్ళకి ఇచ్చిర్రట. కానూను మంచిగున్నది కదా, మంచి కానూనే అయ్యా. కొత్త కానూను మంచిగానే తెచ్చిండ్రు. మీ లీడర్లు కూడా పార్టీలు మారకుండా ఇటువంటి కఠిన చట్టాలు ఏమైనా తీసుకురండి సారు, ఇంకా అస్సలు ఉంటుంది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. మనసులు చూపెట్టుకునే సర్కారు దవాఖానకు కుక్కలు పోయినాయి. ప్రభుత్వ ఆసుపత్రులకు కుక్కలు పోడేందే బాలన్న. అవిటికి కూడా పానం బాగలేకపోతే కుక్కల దవాఖానకు పోయి ట్రీట్మెంట్ చేయించుకోవాలి కానీ మనసులు పోయే గవర్నమెంట్ హాస్పిటల్ ఓడేంది అంటారా? మీరు అట్లా అంటారనే వీడియో కూడా తెచ్చిన చూడండి. చూసినరా? 1 కాదు 2 కాదు ఎన్నిగానం ఉన్నాయో ఆ శునకాలన్నీ ఆసుపత్రిని సందర్శించినాయి. యాళ్లకు డాక్టర్లు వస్తలేరు, ట్రీట్మెంట్ చక్కగా అందుతలేదు, డేట్ అయిపోయిన సూదులు మందులు ఇస్తుర్రు. తెలంగాణలో కొన్ని సర్కారు దవాఖానల గోళీలు మందులు కూడా ఉంటలేవు, బయట తెచ్చుకోమని రాసిస్తుండ్రని వినబడుతుంది. నిన్నయాల సోషల్ మీడియాలో వీడియోలను స్క్రోల్ చేస్తే మండలాల్లో ఉన్న బుడ్డ దవాఖానల కాన్నుంచి గాంధీ దవాఖాన దాకా అన్ని దవాఖానల అవస్థలే ఉన్నాయి. పట్నంలో ఉన్న గాంధీ దవాఖానలు అయితే సంటిపోరగాన్ల పానాలే పోతున్నాయి అంటుర్రు. ప్రజల పానాలు పోతున్నా దవాఖానల మంత్రి దామోదర రాజనరసింహ సార్ కాన్నుంచి ముఖ్యమంత్రి రేవంత్ సార్ దాకా ఎందుకు పట్టించుకుంటలేరు? వాళ్ళ ఇంటోళ్ళు పానాలు బాగలేక సర్కారు దవాఖానల షరీకైతే ఇట్లా లాపరవా చేసుకుంటూనే ఉంటారా? లీడర్ల ఇంటోళ్ళ లెక్క వాళ్లకు ఓట్లేసిన ప్రజలు గారా అని ఎంక్వైరీ చేసి అసలు కథ అరుచుకునేందుకు వచ్చినా ఎట్లా అనిపిస్తలేదు. ఇంతకు ఈ కుక్కలు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో పర్యటించారు
కేటాయించినాయి అంటే నాగర్ కర్నూలు జిల్లా దవాఖాన్ల కుక్కలు గేట్లు దాటి మైదానంలోకి వచ్చుడే కాదు ఆఖరికి లోపలికి వస్తున్నాయంటే అక్కడ సెక్యూరిటీ ఎంత టైట్గా ఉందో చూస్తేనే కొట్టొచ్చినట్టుగా అల్లబడుతుంది. ఓ దవాఖాన్ల మంత్రి దామోదర సారు మార్పు 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 అన్నారు. మీ ఏలుబడిలో ఎంత మార్పు వచ్చిందంటే మనసులు చూపెట్టుకునే దవాఖాన్లకు కుక్కలు వచ్చేంత మార్పు వచ్చింది. ఈ ఒక్కటి సాలు సారు మీరు సర్కారు దవాఖాన్లను ఎంత చక్కగా నడిపిస్తున్నారో చెప్పేందుకు అంటూరు ఈ ముచ్చటిన్నోళ్ళు. సింగరేణి కార్మికుల నోట్ల తలా పిడికడు చక్కెర పోసే తీపి ముచ్చట చెప్పిండు పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్కుల వారు. ఇట్లా ప్రజలకు కూడా మస్తు మాటల తీపి ముచ్చట్లు చెప్పిండు. అవన్నీ చేదు మాటలే అయిపోయినాయి అంటారా? అవిడి ముచ్చట్లు అట్లుండని కానీ ఇప్పుడు అయితే ఈ ముచ్చటి నుండి మల్లు బట్టి విక్రమార్క సారు అందరు చూస్తుర్రు, అసలు విషయం చెప్పుర్రి. ఇన్వెస్ట్మెంట్ 2289 కోట్లు పోగా 2412 కోట్లని 33% లెక్క 796 కోట్లని కార్మికులకి అంటే ఉద్యోగస్తులకి సరాసరి యావరేజ్ 1,90,000 రూపాయలుగా 1,90,000 రూపాయలుగా పంచేటువంటి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో యావత్ మంత్రిమండలి మొత్తం సింగరేణి యాజమాన్యంతో కలిసి ఇప్పుడు ప్రకటిస్తా ఉన్నాం. లాభాలు వచ్చిన దాంట్లోకి వెళ్ళి దసరాకు బోనస్గా ఒక్కొక్క సింగరేణి కార్మికునికి కార్మికురాలకు అచ్చరాల 1,90,000 రూపాయలు ఇస్తున్నారట. ఇట్లా కూడా కూలీల శ్రమను గుర్తించి పాలు వంచి ఇచ్చుడు కూడా చాలా మంచి ముచ్చటనే కదా. బోనస్ ఇస్తున్న మాట ముద్దుగానే చెప్తురు. మరి ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధితుల కోసము కోట్ల రూపాయల విరాళాలు అందిరాయి. సినిమేషకాల కాడ నుంచి చిన్న చిన్న దందాలు చేసుకునేటోళ్ళ దాకా చాలా మందే కోట్ల చందాలు రాసిరు. మరి ఆ పైకం కూడా ఇట్లనే లచ్చల్లా ప్రకటించి వరద బాధితులను ఆదుకోకుండా ఏదో ఇచ్చినమా అంటే ఇచ్చినమా అన్నట్టు కుక్కకు బొక్కేసినట్టు 16,500 రూపాయలు ఇస్తున్నట్టు చెప్పిర్రు. వారం 10 దినాలు అవుతున్నా అవి ఇంతవరకు కూడా ఇయ్యకపోబడితిరి. బాధితులేమో సర్కార్ ఆఫీసుల ముంగట సమరాలు చేసే కాడికి వాయే. ప్రభుత్వం తాన ఉన్న విపత్తు నిధుల కావలసినంత పైకమున్నా అండ్లకెళ్ళి బుడ్డ పైసా అట్లా తీయకుండా ఆదుకోకపోబడితిరి. అవి ఇయ్యకున్న సీఎం సహాయ నిధికి చందాల రూపంలో వచ్చిన పైకమన్న వంచకపోబడితిరి. గత ప్రభుత్వ ఏలుబడిలో ఉన్నప్పుడు మునిగిపోయేటోళ్ళ కుటుంబంలో ఎవరన్నా చచ్చిపోతే వాళ్లకు అచ్చరాల 25 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. నిల్వనీడ లేనోళ్లకు 5-6 లక్షల రూపాయలతోని ఇండ్లు కట్టియాలని మీరే అంటిరి. ఇప్పుడు అధికారం మీదే ఉన్నది కదా, ఇయ్యకపోయినరు సారు, ఇండ్లు కట్టియకపోయినరు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. రోడ్లు బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు నల్లగొండకు నీళ్లు తెచ్చేందుకు మస్తు అల్లాడుతున్నాడట. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ను పైసల మంత్రి కమ్ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సార్ను బతిలాడి మరీ బిరబిరా పనులు చేపిస్తున్నాడట. ఇప్పుడు ఏ ప్రాజెక్టు కాడ పనులు అవుతున్నాయి ఏం కథ అంటారా? మీరే చూడండి. అగో మంత్రులంతా ఇట్లా బుడ్డ రైలు బండి వేసుకొని SLBC ప్రాజెక్టు సొరంగంలకు బుర్ర పోతుర్రు. పనులు ఎట్టెట్లా అవుతున్నాయి ఏం కథ అని అన్ని అరుచుకున్నారట. పనులు పరుగులు పెట్టాలే, నల్లగొండ పబ్లిక్ ఎదురు చూస్తున్నారు, వాళ్లకు నీళ్లు ఇస్తామని మాట ఇచ్చినాం కాబట్టి మీరు బిరబిర పనులు ఒడగొడితే మేము బిరానా వాళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అధికారులతోని అనుకుంటా ఇట్లా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ సారు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సారుతోని కలిసి రోడ్లు బంగులాల మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి సారు మీటింగ్ పెట్టిండట. మలి సర్కార్ రాగానే నల్గొండకు SLBC నుంచి నీళ్లు ఇస్తామని అప్పట్లో మాట ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అన్నాడు. అయ్యా బంగులాల మంత్రి కోమటిరెడ్డి గారు ఓ దిక్కు మొన్నటి వరదలకు రోడ్లు మొత్తం పొక్కలు పడి కొట్టుకపోయినాయి. మరి అవిటి ముచ్చట కూడా ఏంది? టక్కర్లై ప్రజల పానాలు పోయినాక ఓపిస్తారా? ఆస్తి నష్టంతో అట్లా పరిశాను, పాన నష్టంతో ప్రజలకు ఇట్లా పరిశాను. జర రోడ్ల పనులు కూడా ఇట్లనే రువ్వడి మీద జాగేటట్టు చూడుండ్రి సారు, మీకు పుణ్యం ఉంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. పట్నం పోవాలంటే బస్సు ఎక్కాలి. ఆడవాళ్ళ కంటే ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. కానీ మగోళ్ళు బస్సులో పోవాలంటే జేబులో పైసలు ఉండాలి. ఫోన్లో పైసలు ఉన్నాయి, ఫోన్పే చేస్తాము, గూగుల్ పే చేస్తామంటే టికెట్లు ఇచ్చే కండక్టర్ ఏమంటాడు? ఆ ఫోన్పేలు గూగుల్ పేలు నడవయి, పైసలే ఇయ్యి అంటాడు కదా. ఇక ఇప్పటి సంది ఆ తిప్పలు ఉండదట. టికెట్ తీసుకునేటప్పుడు ఆ తిప్పలు ఉండదు అంటే ఆడలు ఆధార్ కార్డు చూపెడితే 0 టికెట్ ఇచ్చి ఉచిత ప్రయాణం చేయనిచ్చినట్టు మొగోళ్ళు కూడా ఆధార్ కార్డు చూపెడితే టికెట్ ఇవ్వకుండా ఫ్రీ బస్సు ప్రయాణం చేయొచ్చేమో అనుకునేరు. కాదు, ఆడోళ్ళకే ఫ్రీ బస్సు ప్రయాణం కానీ మొగోళ్ళకు కాదు. అసలైతే ఇప్పుడు మొత్తం ఆన్లైనే అయిపోయాయి కదా. షాపింగ్ల కాడ నుంచి ఏ సామాన్లు తెచ్చుకోవాలన్నా అంతా ఆన్లైన్. జనం కూడా ATMల కారెట్లు పెట్టి పైసలు గీకుడు, బ్యాంకులకు పోయి డబ్బులు డ్రా చేసుడు పద్ధతి కూడా ఇంచుమించు మర్చిపోతూనే ఉన్నారు. అకౌంట్లో అమౌంట్ ఉంటే చాలు, షాయి హోటల్కు పోయినా కిరాణా దుకాణాలకు పోయి సామాన్లు తెచ్చుకున్నా స్కానర్ ఏడుందని అడుగుతుర్రు. ఫోన్పే నుంచో గూగుల్ పే నుంచో అమౌంట్ కొడుతుర్రు. ఎవరు కూడా ఎక్కువ మటుకు జేబుల్లో పైసలు ఉంచుకుంటలేరు కదా. అందుకే బగ్గా ఆలోచన చేసిన ఆర్టీసీలు కూడా మనం కూడా ఆర్టీసీలా ఫోన్పే గూగుల్ పే సౌలభ్యం చేద్దామన్నారట. ఇప్పటి సంది ఆన్లైన్ పేమెంట్స్ కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఆలోచనల మీద ఆలోచనలు చేస్తుర్రట. ఆర్టీసీ బస్సు
ఎక్కినోళ్ళు స్కాన్ చేసి టికెట్ కొనుక్కొని ప్రయాణం చేసే సవలతు తెస్తుర్రట. జేబులో రూపాయి లేకున్నా సరే ఫోన్లో పైసలుంటే చాలు బస్సును ఆపి ప్రయాణం కట్టొచ్చు. అంత డిజిటల్గా మారుతుంది. మన ఆర్టీసీలా ఎందుకు మారొద్దు అనుకున్నాడో ఏమో గానీ సజ్జనార్ సార్ మంచి సవలతే చేస్తున్నట్టు అనిపిస్తున్నట్టు లేదు. ఇప్పటికే ఫ్రీ బస్సు పథకంతో ఆర్టీసీ ఆగకుండా పరుగులు పెడుతుంటే ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్స్తోని ఎవలకు అందకుండానే ఉరుకుతుందో ఏమో ముంగడ తెలుస్తుంది అంటారు ఈ ముచ్చటినోళ్ళు. మొన్న డోర్నకల్లా ఆడపిల్లల హాస్టల్ కాడ గబ్బు వాసన వస్తుందని మన బాలన్న ముచ్చట అలా చెప్పిరా కదా. ఆ ముచ్చట డోర్నకల్ పట్టణంలో వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయ్యి గాయి గత్తర లేపినంత పని అయిందట. వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు రంగంలోకి దిగిర్రు. హాస్టల్ కాడున్న మురికి మొత్తం సాఫ్ చేసిర్రు. చూసిండ్రు కదా బాలన్న ముచ్చట్లకు స్పందన ఎట్లున్నదో. మున్సిపాలిటీ అధికార యంత్రాంగము అక్కడి లీడర్లు ఎట్లా పని చేపిస్తారో చూడుండ్రి అన్న చెప్పే. బాలన్న గారి న్యూస్ మా డోర్నకల్ టౌన్కి కలకలం లేపి మైనార్టీ స్కూల్ వద్ద వరద నీరు రావడంతో చాలా ఆగిపోవడం జరిగింది. అట్లాంటి నీళ్లు ఆగిపోయి స్కూల్లో చదివినటువంటి 400 మంది విద్యార్థులకు ఏ హానికరంగా జరగకుండా విసర్జనలు రాకుండా నీళ్లను వెంటనే తొలగించమని మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉదయాన్నే మేము వాటిని చూసి ఈ వాటర్ ఎక్కడి నుండి వెళ్ళిపోతాయని చూసి ఆ జాగ్రత్తలు తీసుకొని ఎమ్మటే ఆ వాటర్ పోవడానికి కారణంగా ఎక్కడి నుండి తోలితే పోతాయని మొత్తం వెంటనే మరమ్మతుల్ని చేపట్టడం జరిగింది. అన్నా నువ్వేమంటవే? బాలన్న ముచ్చట్లు అని చెప్పి న్యూస్లో డోర్నకల్ మైనార్టీ కళా పాఠశాల దగ్గర అంత మురుగు నీళ్ళు జరిగింది. అటువంటి విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళగానే కమిషనర్ గారు తక్షణమే స్పందించి వాళ్ళ సిబ్బందిని పంపించి అదేవిధంగా మా తోటి మైనార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి ఇటువంటి నీళ్లు పోయి ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయి నీళ్ళ గురించి దృష్టి పెట్టి ప్రస్తుతం తాత్కాలికంగా నీళ్లు పోవడం కోసం పెద్ద కాలువ తీసి నీళ్లు వెళ్ళే విధంగా దారి చేయడం జరిగింది. షబ్బాష్. ఇట్లనే డోర్నకల్లా మున్సిపాలిటీలు ఉన్న గోసలని వాపి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మీ పట్టణాన్ని ఏక నంబర్ తునకగా చేసుకోండి. ప్రజాపాలనలో మీ పట్టణంను చూసి తతిమ ఊర్లలో ఆదర్శంగా తీసుకోవాలి. ఇయ్యలటి సందే ఆ పని మీద ఉండుండ్రి. అన్వేషణ అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దేశాలు తిరుగుకుంటా తెలిసిన ముచ్చట్లు తెలియని ముచ్చట్లు అన్నీ అన్వేషణ ఆయన చెప్తాడు చూడుండ్రి. ఆయన రాజకీయంలోకి గుంజుకొస్తుర్రట. సోషల్ మీడియాలో రచ్చ చేస్తుర్రట. నా మానాన నేను ఏవో వీడియోలు చేసుకుంటుంటే నన్నిట్లా బదనాం చేసుడు ఏంది అంటుడు. అన్వేషణ సోషల్ మీడియాలో శ్రమనంత దారపోసే కష్టపోతులు నీ ఏంట ఎందుకు వాడరో చెప్పే. మొన్న కెనడా వెళ్ళేటప్పుడు ఒక తెలుగు ఆయన నా ఫామ్ హౌస్ చూద్దురా, ఆయన తెలంగాణ ఆయన కేసీఆర్ గారిని చూసి ఆయన కూడా కొనుక్కోవాలని కలగన్నాడట. కష్టపడి ఆ ఏజ్ కొనుక్కున్నాడు ఆ పెద్ద ఫామ్ హౌస్ 80 ఎకరాలకు చీప్గా వస్తే. అది నాకు బాగుంది కదా అని చెప్పాడు. ఆనందంలో కేసీఆర్ గారిది 40 ఎకరాలు అయితే నాది 80 ఎకరాలు అన్నాడు. అంటే అక్కడ ఉన్నది నేను ఆయన ఎక్కడైనా చెప్పాడా ఇది కేసీఆర్ గారిదని? నేను ఎక్కడైనా చెప్పాను ఇది కేసీఆర్ గారిదని? కొనుక్కున్నారని ఎక్కడైనా చెప్పాను? ఎక్కడైనా పవర్ అప్ పట్టాలు ప్రూఫ్లు ఏమైనా చూపి ఎందుకండి అలాగా? పాపం కేసీఆర్ గారిని అనడం ఏంటి, నన్ను ఇరికిచ్చడం ఏంటి? పూర్తిగా వీడియోలో ఉంది, క్లియర్గా చూపించాను, క్లియర్గా చెప్పాను. 60 సెకండ్లో అంత 80 ఎకరాలది నేను ఎలా చూపించగలను? ఏదో కట్టగా చూపించాను. అతిపతి లేని మాటలు తలా తోక లేని మాటలు మాట్లాడతారు కేసీఆర్ గారు దాన్ని. వాడు బాబా అలా అనకండి నాయన, దయచేసి రూమర్స్ని క్రియేట్ చేయకండి ప్లీజ్. మీకు చేతి డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళని పట్టుకపోయి దడబుట్టిస్తున్నా, గంజాయికి అలవాటు పడ్డోళ్ళను వేసుకపోయి గదగద వణికిస్తున్నా కూడా కొందరు సాడేసాదుగాలు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు సప్లై చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ రింగ్ రోడ్డు కాడ మళ్ళా దొరికినదట అయ్యా గంజాయిగా పోలీసులు పట్టుకున్నారు. మసాలా బస్తాల లెక్క మంచిగా ప్లాస్టరింగ్ చేసి ప్యాకింగ్ చేసిర్రు. ఎవరైనా చూస్తే ఇది గంజాయి కాదు ఏదో మాలు తీసుకుపోతుండ్రని అనుమానం రాకుండా ఇక మతుగా కట్టినట్టుర్రు. ఎన్ని ప్యాకెట్లో చూడుర్రి, పెద్ద గూడనే కట్టిర్రు. ఓ దిక్కు మలి సర్కారు డ్రగ్స్ను గంజాయిని ఇనుపకాలతోని తొక్కుతుందని చెప్పుకునుడే ఉన్నది. రేవంతాల సారు హెచ్చరికలు చేసినా బుగులు లేకుండా ఇట్లా తెచ్చుడు ఏందో. మరి ఈ గంజాయి ప్యాకెట్లు ఏడ దొరికినాయి, ఎక్కడి పోలీసులు పట్టుకున్నారు అంటే దుండిగల్ రాజేంద్ర నగర్ ఎస్ఓటి పోలీసులు ఏనంగా తీసుకోబోగా దొరకబట్టినరంటే ఔటర్ రింగ్ రోడ్డు నుంచి హైదరాబాద్ పట్టణంలో వ్యాన్ల తీసుకుపోదామనుకుర్రట. అసలే తెలంగాణ ఫ్రెండ్లీ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయి. వ్యానును ఆపి చెక్కింగ్ చేస్తే ఏమున్నది నాయన, ఏం తక్కువ 30 లక్షల రూపాయల మాలు పట్టుబడ్డది. అంతా కూడా స్వాధీనం చేసుకుని ఆ గంజాయి సప్లై చేస్తున్న సాడేసాదుగాలను ఆధీనంలోకి తీసుకురు. కోర్టులు అప్ప చెప్తారట. మరి చట్టాలు కఠినంగా లేకనా దొరికితే కేసు చిన్నగానే అవుతుంది, పోతే 4 వద్దులు జైలుకు పోతాం మళ్ళా బయటకు రావచ్చు అని బుగుల్లే కూడా చేస్తుర్రేమో. గంజాయి కేసులు కానీ డ్రగ్స్ కేసులు కానీ దొరికినోళ్లకు బెయిల్ రాకుండా వాళ్ళు దొరుకుడు ఆలస్యమే లేదు. జీవిత ఖైదో అంతకంటే పెద్ద కఠిన శిక్షలో పడేటట్టు కఠిన చట్టాలు తెస్తేనన్నా అమ్మో ఆ కేసులో ఇరుకుతే లైఫ్ పడుతుంది, లైఫ్ మొత్తం ఆగమైపోతుంది, సత్యదాకా
చిప్పకూడు తినుకుంటా బతుకుడేనట అని భయపడేటట్టు చేస్తేనన్నా ఇసొంటి రాష్ట్రంలో మళ్ళా జరగయేమో అనుకుంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలా నేను తెచ్చిన ముచ్చట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు, ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట్లు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం.